మమతా బెనర్జీ కోటని బద్దలు కొట్టి సీఎంగా వచ్చినటువంటి సువేందు అధికారి కన్ఫర్మ్ అయితే అయిపోయింది. నిన్నటి వరకు కూడా ఇతన్ని సీఎం చేస్తారా, మరొక వ్యక్తి ఎవరో రేస్లో ఉన్నారట, సో అతన్ని సీఎం చేస్తారా అని చెప్పేసి అనుకుంటున్న నేపథ్యంలో మొత్తానికైతే బీజేపీ అధిష్టానం సువేందు అధికారిని అయితే సీఎం చేసిందనమాట. ఒకటైతే చెప్పదలుచుకుంటున్నాను. సో ఇతను వచ్చేసి ఒకప్పుడు టీఎంసీలో పనిచేసినటువంటి వ్యక్తే, తృణమూల్ కాంగ్రెస్లో ఉన్నటువంటి వ్యక్తే. కానీ మమతా బెనర్జీ చేస్తున్నటువంటి రాజకీయాలు నచ్చక, అదేవిధంగా ఆమె వ్యవహార శైలి తీరు నచ్చక ఇతను బీజేపీ పార్టీలోకి వచ్చినాడు. అంచెలంచెలుగా వెదిగి ఈ రోజున ఇదే మమతా బెనర్జీని ఓడించి చరిత్రని క్రియేట్ చేయగలిగినాడు ఈ సువేందు అధికారి. సో మొత్తానికైతే వెస్ట్ బెంగాల్లో బీజేపీ ఒక సంచలనాన్ని సాధించింది, అలాంటి విజయాన్ని సాధించింది. సో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతా ఉంది. అందరూ ఊహించినట్టుగానే సువేందు అధికారిని హైకమాండ్ సీఎంగా చేసిందనమాట. బీజేపీ శాసనసభ పక్షంలో సువేందు అధికారి పేరును తాజాగా ప్రకటించడం జరిగిందనమాట. మాజీ మమతా బెనర్జీని సువేందు అధికారి 2 సార్లు ఓడించిన సంగతి తెలిసిందే. దీంతో బీజేపీలో బలమైన నేతగా ఎదిగినటువంటి సువేందుకే సీఎం పదవి అప్పగించడం జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయన పేరు అధికారికంగా ప్రకటించారు. అనంతరం ఆయన అభినందనలు అయితే తెలియజేయడం అయితే జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, సో ఇప్పుడు అక్కడ డెవలప్మెంట్ జరగబోతా ఉంది. నెంబర్ 1, సువేందు అధికారి సీఎం అవడం కారణంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి మోక ఏదైతే ఉందో మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి వచ్చినటువంటి మోక తిరిగి వెళ్ళిపోతూ ఉంటే ఆ బంగ్లాదేశ్లో పార్లమెంట్లో కూడా మన దేశం గురించి ఇప్పుడు అవాకులు చవాకులు పెరుగుతున్నారు. 1.25 కోట్ల మంది జనాభానట మమతా బెనర్జీకి సపోర్ట్గా ఉన్నారట బంగ్లాదేశ్ నుంచి. అంటే అర్థం చేసుకోండి, వాళ్ళు మన వెస్ట్ బెంగాల్లో ఎంత కాలంగా దోచుకొని తింటున్నారు. అలాగే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఇష్యూస్ ఉన్నాయి. భారతదేశానికి సంబంధించినటువంటి మ్యాపుల్ని మార్చేసి కూడా ఆ దేశానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు చైనాతో కలిసి చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళని కంట్రోల్ చేయడంలో వెనకడికి వేసినారు. 15 సంవత్సరాల పాటు యథేచ్ఛగా వీళ్ళ రాక్షస రాజకీయం మొత్తం కూడా జరిగిన నేపథ్యంలో మొత్తానికి దీన్ని తీసివేశారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ కేడర్ అంతా కూడా మాట్లాడేది జరుగుతూ ఉంది. అలాగే వీడియోలు కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. ఎవరైతే ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోతూ ఉన్నారో, వెస్ట్ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్కి వెళ్ళిపోతూ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఫోటోలు కావచ్చు, వీడియోలు కావచ్చు, అన్నింటినీ కూడా తీసి చూపించడం అయితే జరుగుతూ ఉంది. మొత్తానికి బీజేపీ అయితే బాగా వేసింది. డబుల్ ఇంజిన్ సర్కార్ తప్పనిసరిగా ఇప్పటి నుంచి వెస్ట్ బెంగాల్ ఒక మోడల్ స్టేట్గా డెవలప్ అవడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి.